హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఈవినింగ్ అలా పాతపట్నం వెళ్తాము తిరగటానికని. మా బండి రిపేర్కి ఉంది. డ్రైవర్ బండి మా దగ్గర ఉంది, మెకానిక్ది, బైక్ మెకానిక్ది. సో ఆ బండిలో పెట్రోల్ లేదు, మాకు తెలీదు. వెళ్ళి పెట్రోల్ కొనుక్కొని రావాల్సి వచ్చింది. 1 కిలోమీటర్ నడిచామా, హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి పెట్రోల్ బైక్ సర్వీసింగ్ ఇచ్చాం. సర్వీసింగ్ ఇస్తే వాళ్ళకి బైక్ ఇచ్చారు మనకి మెకానిక్, మీరు వచ్చేటప్పుడు దీని మీద వచ్చేయండి అని. సో ఆ బైక్ అనేది మేము రిటర్న్ వెళ్తుంటే దానిలో ఆయిల్ లేదని మాకు వాళ్ళు చెప్పలేదు. మధ్యలో ఆగిపోయింది. ఆగిపోతే అక్కడ నుంచి నడిచి వచ్చి పెట్రోల్ కొనుక్కుంటున్నాం. 1/2 కిలోమీటర్ దూరంలో మనకి పెట్రోల్ దొరుకుతుంది. సో అక్కడ పెట్రోల్ కొనుక్కున్నాం. అక్కడ నుంచి బైక్ అనేది చాలా దూరం ఉంది. బైక్ ఎలా ఉందో కూడా మీకు చూపెట్టాను. స్కూటీ యాక్చువల్లీ బాగుంది, కాకపోతే అనుకోకుండా ఆయిల్ మెకానిక్ ఫోన్ చేస్తారు. బాగా దొరికింది బా పెట్రోల్. ఈ బైక్ ఆగిన ప్లేస్ అయితే భలే బ్యూటిఫుల్గా ఉంది. కొండలు, మంచి ఈవినింగ్ టైం అంతా కూడా చూసారా, చాలా ప్లెజెంట్. అంటే యాక్చువల్లీ మాది బాగా పల్లెటూరు ఏరియా. సో వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈరోజు చాలా కూల్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ కొండలు అన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి, చాలా బాగుంటుంది. బండి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం, బాయ్. ఇదిగోండి బైక్ దగ్గరికి వచ్చేసాము. అదే అనమాట ఆ స్కూటీయే, మెకానిక్ స్కూటీ. ఇదిగోండి ఇక్కడ పెట్రోల్ వేస్తున్నారు. ఇదే అనమాట ఆ స్కూటీ. మాకు దారిలో హ్యాండ్ ఇచ్చేసింది. ఇదిగోండి ఇదే మా బైక్, పాతపట్నంలో కలెక్ట్ చేసుకున్నాము. మెకానిక్ సోమేష్ అని మా హస్బెండ్ ఫ్రెండ్ అనమాట. ఇద్దరు చాలా క్లోజ్ అంటే క్లోజ్. ఇదిగోండి బైక్ రిపేర్ అయిపోయింది. ఇంకా తీసుకొని పాతపట్నం వారి తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము దర్శనం చేసుకోవటం కోసం. అందరూ పాతపట్నం వారి తల్లి అంటారు యాక్చువల్లీ గుడి పేరు. కానీ యాక్చువల్లీ అమ్మవారి పేరు శ్రీ 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 నీలమణి దుర్గా తల్లి అనమాట. చాలా అంటే చాలా నమ్మకమైన దేవత. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజలు కానీ కొత్తగా బళ్ళు కొనుక్కున్నా ఇక్కడికి వచ్చే పూజలు అవి చేస్తారు. నేను పాతపట్నం దగ్గరలో చాపరాలో ఉంటా, కానీ నేను గుడికి వచ్చేది చాలా తక్కువ. ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో ఒకసారి వచ్చా, మా పిల్లల్ని తీసుకొని ఒకసారి వచ్చా అంతే. మార్నింగే బైక్ సర్వీసింగ్కి పంపించారనమాట. ఈవినింగ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటామని చెప్పాము మెకానిక్ సోమేష్ అన్నయ్యకి. సో బైక్ కలెక్ట్ చేసుకోవడం కోసం వచ్చాము ఇద్దరము. అలా చాలా రోజుల తర్వాత వచ్చాం కదా అని చెప్పేసి అలా గుడికి వచ్చాము. మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి. ఇక్కడ పాతపట్నం వారి తల్లి గుడి అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎంత ట్రాఫిక్ మధ్యలో ఉంటుంది, యాక్చువల్లీ హైవేకి పక్కలో ఉంటుంది, కానీ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ గుడి మొత్తము. ఇది యాక్చువల్లీ ఈవినింగ్ టైం, కానీ చూసారా 8 o'clock 8:30 అలా అవుతుంది, కానీ జనాలు ఫుల్గా ఉన్నారు. ఫుల్గా అంటే పర్లేదు ఉన్నారు, ఎవరు లేకుండా సైలెంట్గా కామ్గా. ఏమో ఎప్పుడు గుడి అస్సలు ఉండదు అలా. చాలా అంటే చాలా నమ్మకమైన తల్లి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారండి భక్తులందరూ కూడాను. మొక్కుబడులు, నెక్స్ట్ ఇంకా ఈ బళ్ళు పూజించుకోవటం కోసం, కొత్తగా మ్యారీడ్ అయిన కప్పులు అంతమంది కూడాను. అంత నమ్మకమైన దేవత అనమాట ఇక్కడ పాతపట్నం వారి తల్లి. మీకు ఎవరికైనా తెలుసా నీలమణి దుర్గమ్మ పాతపట్నం వారి తల్లి కోసం? ఇంకా దర్శనం ఫినిష్ అయిపోయింది, ఇంకా పర్లాగం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే నీలమణి దుర్గమ్మ గుడి దర్శనం ఫినిష్ చేసుకున్నాం. శ్రీ 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 నీలమణి దుర్గమ్మ తల్లి పాతపట్నం. యాక్చువల్లీ నాకు ఫేమ్ వచ్చింది అయితే ఇక్కడే పాతపట్నంలోనే. TV+ నరేష్ అనే పేరు ఇక్కడే స్టార్ట్ అయింది. సో ఆ గుడికి చాలా రోజుల తర్వాత వచ్చాం ఇద్దరం కలిసి. అది ఈ టెంపుల్ అనమాట. ఇదిగోండి పర్లాకిం రీచ్ అయిపోయాం. సందీప్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పర్లాకింలో ఫేమస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఎవరికైనా ఈ చుట్టుపక్కల తెలిసే ఉంటుంది. ఎగ్ రోల్, చికెన్ రోల్, ఎగ్ చామిన్, చికెన్ చామిన్, చికెన్ పకోడా భలే టేస్టీగా చేస్తారు. ఈ చుట్టుపక్కలకి ఇదే ఫేమస్ అనమాట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటేను. ఇక్కడ యాక్చువల్లీ మేము వచ్చి సూపు, చికెన్ సూప్ ఇంకా ఎగ్ రోల్స్ తిన్నాము.
ఎగ్ అండ్ చికెన్ రోల్స్. ఇంక ఇంట్లో పిల్లల కోసం, మాయ కోసం ఎగ్ రోల్స్ ఇంకా చికెన్ చామిన్ పార్సెల్ చేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. బాయ్ బాయ్.